मिला बिहार से कि आपने जो संकल्प लिया है अकेला चलने का, अब आप अकेले नहीं हैं, इतने लोगों का काफिला आपके साथ है। हम सब पूरे हिंदुस्तान में इनकलाब ला देंगे इंशाअल्लाह। हम लोगों की हिम्मत, अब बोला जाता है, एक हिंदी में कहावत है, जिस ओर चले जवानी उस ओर चले जवाना, जिस ओर चले जवानी उस ओर चले जमाना। तो मैं लोग जवान हूँ, जमाने को बदल के रख दूंगा इंशाअल्लाह। मैं इस पैगाम के साथ अपनी बात खत्म करता हूँ। విశిష్టాద్వైత ఆచార్యులైనటువంటి ధరూర్ నరసింహాచార్యులు గారు ఒక్కసారి వేదిక మీకు వచ్చి 2 మాటలు చెప్పి మాకు ఒక చిన్న షీల్డ్ తీసుకోమని కోరుతున్నాను. వారి సందేశం లేకపోతే ఇది నా దృష్టిలో సమాప్తి కాదు. నేను నిన్న నుంచి వెయిట్ చేస్తా ఉన్నాను. వారు నిన్న పాపం సగంలో వచ్చేది. వాళ్ళ ప్రత్యేక అర్హత నాకేమీ లేదు. ముఖ్యంగా నాకు ఈ అర్హత కల్పించింది ఏమిటి అంటే శ్రీ రమణమూర్తి గారి యొక్క ప్రేమ, ఆదరణ, ఒక రకమైనటువంటి ఐక్యతా భావం వారిలో ఉండేటువంటిది. వారు కోరుకునేది, సంకల్పం చేసింది కూడా ఇదేమిటి అని చెప్పంటే, ఈ భారతదేశంలో నివసించేటువంటి అందరి మధ్య హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమస్తమైనటువంటి వీళ్ళందరిలో కూడా ఏముండాలి? ప్రేమ, ఆదరణ, విద్వేషము, అసమానతలు ఇవన్నీ ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటిది. మొదటి నుంచి చెప్తున్నటువంటి సనాతనమైన వేదంలో ఉండేటువంటిది, పురాణాల్లో ఉండేటువంటిది, వేదాంత శాస్త్రంలో ఉండేటువంటి దీని గురించి వారు ప్రస్తావించుంటారు. ఒక మాట చెప్తాను. రామాయణంలో యమయ్య రాముడు లంక మీద దండయాత్ర చేసి అక్కడ మహాబలవంతుడైనటువంటి రావణాసురుణ్ణి ఎలా వధిస్తాడు, ఆయన దగ్గర ఏం శక్తి ఉన్నది, ఈయన మానవుడు, వాడా అందరినీ జయించినటువంటి వాడు, దేవతలను కూడా జయించినటువంటి మహా గొప్ప బల పరాక్రమశాలి, వరసంపన్నుడు, చాలా గొప్పవాడు. కాబట్టి అటువంటి పరాక్రమవంతుడైనటువంటి ఆ వాణ్ణి ఈ రామచంద్రమూర్తి ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడు, ఈయన ఎలా చంపగలడు? ఈయన వెంట పడితే ఎవరు? ఈయన తోడు తీసుకున్నది ఎవరిని? కోతుల్ని, ఇంకా మిగతా బల్లూకాల్ని, వాటిని వీటిని ఎలా జయిస్తాడు ఈయన అంటాడు. అంటే ఒకటే మాట చెప్తాడు వాల్మీకి. రాముడు ఎలా జయిస్తాడంటే సత్యేన లోకాన్ జయతి రాఘవ, తన యొక్క సత్యము చేత, ధర్మము చేతనే జయిస్తాడు లోకాన్ని. ఆయన దగ్గర ఏమీ లేకపోయినా సరే ఈ కోతులు ఇవి కూడా అవసరం లేదు ఆయనకు. కేవలం ఆయన దగ్గర ఉండేటువంటి ఆ సత్య ధర్మత ఏదైతే ఉందో దాని చేత జయిస్తాడంటాడు.